చేసే కాంగ్రెస్ పార్టీని యెహోవా దేవుడు ఎందుకు గెలిపిస్తాడు? అసలు ఆయన పెట్టిన నియమమే కదా, బైబిల్ ఒప్పుకోదు కదా స్వలింగ సంపర్కుల మధ్య సంబంధాలని. మరి అటువంటి పార్టీకి ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీకే ఓటేయండి అని చెప్పి ఈ పాస్టర్లంతా ఎందుకు పిలిపిస్తున్నారు? వాళ్ళ నోటి నుంచే విందాం. కాదండి, దేశవ్యాప్తంగా మిషనరీస్ ఉన్నారు మనకి. ఈ మిషనరీస్ అనేటువంటి వాళ్ళు ఇక్కడ ఉండి ఫారిన్ తో కాంటాక్ట్ లో ఉండి ఫారినర్స్ పిలిపించుకుంటూ బైబిల్ కాలేజీలు కట్టుకుంటూ, లేకపోతే స్కూల్స్ అరేంజ్ చేస్తూ, లేకపోతే హాస్పిటల్స్ రన్ చేస్తూ, చర్చిలు కడుతూ, చర్చిలో సేవకులకు హెల్ప్ చేస్తూ, ఇలాగ మిషనరీగా జీవిస్తున్నటువంటి భారతీయులకు ప్రతి నెల ఏమండి లేదా అప్పుడప్పుడు లక్షల్లో కోట్లలో కొంత డబ్బు వస్తూ ఉంటుందండి. మీకు విషయం తెలుసా? అయిసింది పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఒక్క పైసా కూడా మిషనరీస్ రావట్లా. సరే, దీంట్లో ఏంటంటే వ్యక్తిగతంగా ఈ విషయం తీసుకోవాలి. వ్యక్తిగతంగా సర్లేని పాస్ గారు వాళ్ళు సరిగ్గా నమ్మకంగా వాడలేదు, వాళ్ళు నచ్చరిగా బ్రతకడానికి, ఇంటి మీద ఇల్లు కట్టుకోవడానికి, కారులో మేడలు మిద్దుల్లో విమానాలు తిరగడానికి వాళ్ళు చేయబోతున్నారు ఈ పేరు చెప్పుకొని ఇది మన వ్యక్తిగత విషయం పక్కన పెడతాం. కానీ ఎంతో కొంత క్రైస్తవం చేస్తున్నారు కదా, కాలేజీలు కడుతున్నారు కదా, బైబిల్ స్కూల్స్ పెడుతున్నారు కదా, సేవకులు హెల్ప్ చేస్తున్నారు కదా, మీటింగ్స్ పెడుతున్నారు కదా. అయితే కేంద్రంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీని మనం ఓడించి తీరాలి. సరే, కొన్ని సర్వేలు చెప్తున్నాయండి బీజేపీ మళ్ళీ వస్తుందండి అనుకున్నాం. అయినా పర్వాలా, మనం పట్టు పెట్టుకుని చేయాలి. ప్రభువా నీకు ఇష్టమైతే బీజేపీ పార్టీ మరలా తిరిగి హ్యాట్రిక్ అనేది కొట్టకూడదు, మూడోసారి రాకూడదు. ప్రభువా ఈ ప్రజలకు సహాయం చెయ్యి. తప్పేం కాదండి, తప్పేం కాదు. బీజేపీకి ఓటు ఇవ్వదని డిక్లేర్ చేసి చెప్పేశాను. మరి కాంగ్రెస్ మరలా తిరిగి హ్యాట్రిక్ అనేది కొట్టకూడదు, మూడోసారి రాకూడదు. ప్రభువా ఈ ప్రజలకు సహాయం చెయ్యి. తప్పేం కాదండి, తప్పేం కాదు. బీజేపీకి ఓటు ఇవ్వదని డిక్లేర్ చేసి చెప్పేశాను. మరి కేంద్రపరమైనటువంటి విషయం ఎవరికి ఓటు ఇవ్వాలి? కాంగ్రెస్ కే మనం ఓటు ఇవ్వాలి. మీకు ఒక చిన్న నాది ఒక ప్రశ్న. జంబీ, నువ్వు చచ్చిపోవాలని ప్రార్థన చేస్తా, పోతావా?